తెలంగాణ ఒక నిప్పుల కొలిమిలా మారుతుంది. వచ్చే 5 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రధానంగా మొత్తం 33 జిల్లాలుంటే 22 జిల్లాలలో అతి తీవ్ర స్థాయిలో ఎండ వేడిమి తాకిడి ఉండబోతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా బయటకు రావద్దని హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. అంటే ఈ హెచ్చరిక ఆధారంగా చూడవచ్చు తెలంగాణ వ్యాప్తంగా నిప్పుల కొలిమి ఎలా ఉండబోతోంది, ఎండల తీవ్రత ఎలా ఉండబోతోంది అనేది అర్థం చేసుకోవడానికి ఒక్కసారి మ్యాప్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ మ్యాప్ చూడండి, ఇది వెదర్ వార్నింగ్ వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి మ్యాక్సిమం టెంపరేచర్స్ ఫోర్కాస్ట్ నమోదయ్యే ఏరియాలకు సంబంధించి చూస్తున్నాం. ఇక్కడ ఈ 2 ఏరియాలో రెడ్ మనకు కనిపిస్తుంది. ఇది అత్యంత తీవ్రమైన స్థాయిలో, అంటే ఆల్మోస్ట్ 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు ఎండ తీవ్రత నమోదయ్యే మధ్యాహ్నం సమయంలో నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఈ ఏరియాను చూడవచ్చు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కొంత ప్రాంతం, మంచిర్యాల జిల్లాలో కొంత ప్రాంతం, అదే రకంగా పెద్దపల్లి జిల్లాలో కొంత ప్రాంతం, ఇటు ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొంత ప్రాంతం. ఇది అత్యంత తీవ్రమైన స్థాయిలో, ఇది అంతా సింగరేణి మైనింగ్ ఏరియా. ఈ ఏరియాలో అత్యంత తీవ్రమైన స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 45 డిగ్రీల సెల్సియస్ నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు ఈ తీవ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మిగిలిన స్టేట్ అంతా కూడా ఇలా కనిపిస్తుంది. ప్రధానంగా మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎండల తీవ్రత కొనసాగబోతోంది. మనం చూస్తున్నాం గత వారం రోజులుగా ఎండ పెరిగింది. నిజం చెప్పాలంటే ఏప్రిల్ మొదటి వారంలోనే తీవ్ర స్థాయిలో ఎండలు కనిపించాయి. ఎండ వేడికి జనాలు అల్లల్లాడిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే ఆ తర్వాత కొంత ఉపశమనం, కొంత వర్షాలు పడడంతో కొంత చల్లటి వాతావరణం ఏర్పడిన పరిస్థితి. కానీ గత వారం రోజులుగా మళ్ళీ సూర్యుడు విజృంభిస్తున్నాడు. తీవ్ర స్థాయిలో ఎండ తాకిడి పెరిగిపోతుంది. ఇదే క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రధానంగా ఏ జిల్లాలు తీవ్రంగా ఎండల తీవ్రత ఉండబోతుందని చెప్పే ప్రయత్నం చేశారు. గత 2 రోజులుగా వరంగల్ అండ్ నల్గొండ ఉమ్మడి జిల్లాల ఏరియాలో 45 డిగ్రీల సెల్సియస్కు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా ఇష్యూ చేసిన ఈ హెచ్చరిక ఆధారంగా చూస్తే ఇప్పటివరకే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాల్లో మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. 43 డిగ్రీల సెల్సియస్ నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు దాదాపు 22 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి జిల్లాలను చదివే ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద ఇప్పుడు నేను చదవబోతున్న జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్కు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రకారం చూస్తే పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, జనగామ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, గద్వాల, నారాయణపేట, వనపర్తి, నిర్మల్, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఈ తాజా హెచ్చరిక ప్రకారం తెలుస్తుంది. మా ప్రతినిధి వాతావరణ శాఖ అధికారులతో సంప్రదించారు. అసలు ఈ పరిస్థితికి కారణం ఏమిటి, ఎంతవరకు ఈ తీవ్రత ఉండబోతుందని చెప్పే ప్రయత్నం చేశారు. మా ప్రతినిధి దేవిక వాతావరణ శాఖ విభాగం నుంచి ఒక ప్రజెంటేషన్ అందిస్తారు. ఓ టు యు దేవిక. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఎండలు మండిపడుతున్నాయి. మరి వాతావరణ శాఖ ఏం చెప్తుంది, ఉష్ణోగ్రత ఎంతుంది అనే దాని గురించి మనతో పాటు శ్రావణి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఎండ ఏ విధంగా ఉందండి ఇప్పుడు ఉష్ణోగ్రత? ఇప్పుడు చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపుగా పొడి వాతావరణంగా ఏర్పడడం వల్ల పూర్తిగా చాలా వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ, అలాగే కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకి అత్యధికంగా మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తూ ఉన్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి 40 నుంచి 42 డిగ్రీల మధ్య, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. గత 2 రోజులుగా రాష్ట్రం మొత్తం మీదుగా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా ఈ పొడి వాతావరణం వచ్చే 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉన్నందున, అలాగే మనకి తర్వాత కూడా కొద్దిగా మనకి జల్లులు కురిసినప్పటికీ ఈ వేడి వాతావరణం అనేది వచ్చే 5 రోజులు కూడా రాష్ట్రంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 నుంచి 42 డిగ్రీల మీద సగటున నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నందున మనకి దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలకి ఈ 5 రోజులు కూడా హీట్ వేవ్ అలర్ట్, అంటే వడగాల్పుల సూచనలు, వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మేడం, మరి ఇప్పుడు మీరు అన్నారు 40 నుంచి 42 డిగ్రీస్ ఉంది. మరి ప్రజలు ఏ సమయంలో బయటికి వెళ్ళాలి అంటారు? ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటారు?
ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఈ 2 రోజులు కూడా దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్ కింద నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నల్గొండ ఈశాన్య తెలంగాణ జిల్లాలైన వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, అదేవిధంగా మనకి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు పరిసర ప్రాంతాల్లోని వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉంది. అలాగే ఎల్లుండి చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా 42 పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ కూడా మనకి 45 డిగ్రీల కంటే కూడా అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ గద్వాల్, వనపర్తి ఈ జిల్లాలకు ఇవ్వడం జరిగింది. అలాగే ఎల్లుండి కాకుండా మనకి 29, 30 తేదీల్లో కూడా రాష్ట్రం మొత్తం మీదుగా 41 నుంచి 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలోని ముఖ్యంగా అధిక వేడిమి ఉండేది సమయం అనేది ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల ప్రాంతాల్లో అత్యధిక వేడిమిగా ఉంటుంది. ఈ సమయంలో చాలా వరకు పెద్దలు కానీ, వృద్ధులు కానీ, పిల్లలు కానీ ఎక్కువగా ఆరు బయటన తిరగడం కానీ, ఏదైనా ప్రయాణాలు చేయడం కానీ అనేది ఎక్కువసేపు ఒక ఎండలో నిలబడడం కానీ అనేది చాలా వరకు మనకి ఈ వడదెబ్బ తగిలే అవకాశాలని ఇస్తుందన్నమాట. సో ఈ సమయంలో ప్రయాణాలు చేయకుండా ఉండడం అనేది చాలా మంచిది. ఒకవేళ అత్యవసరంగా ప్రయాణాలు చేయవలసి వస్తే ఖచ్చితంగా వాటర్‌ని, ఓఆర్ఎస్‌ని క్యారీ చేస్తూ ఉండాలి. అలాగే దానికి తగ్గట్టుగా మనకి వడదెబ్బకు తగలకుండా దానికి తగినట్టుగా మజ్జిగ, కొబ్బరి బొండాలు ఇలాంటి సాలిడ్స్ కూడా కొద్దిగా కార్బోహైడ్రేట్స్ ఉన్న లిక్విడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీ డీహైడ్రేషన్ గురి కాకుండా ఉంటుంది. అలాగే వడదెబ్బ నుంచి తగ్గించుకునే వాళ్ళం అవుతాం అనమాట. మేడం, మీరు ఇందాక చెప్పడం జరిగింది అక్కడక్కడ వర్షం వచ్చే అవకాశం కూడా ఉందండి. అది ఏ ప్రాంతంలో అండి? మనకి ఎల్లుండి నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, అదేవిధంగా నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. చూసారు కదండి, ఏ ప్రాంతంలో ఏ విధంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది అనేది కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పి వాతావరణ శాఖ సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వంశీతో రిపోర్టర్ దేవిక. ప్రస్తుతం రైట్, ప్రధానంగా చూస్తూ ఉన్నాం మొత్తం మీద వచ్చే 5 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా అంటే మొత్తం 33 జిల్లాలుంటే 22 జిల్లాల్లో 43 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సేమ్ టైం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసలు బయటకు రాకుండా ఉంటే బెటర్ అని చెప్తున్నారు. ఎండల తీవ్రత అలా ఉంటున్నది కాబట్టి ఆరోగ్యం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఎండల తీవ్రత ఎలా పెరుగుతుంది అనేది ఒక అంచనా కనిపిస్తుంది. మనకు ఉదయం 7 గంటల నుంచే ఎండల తీవ్రత కనిపిస్తుంది. ఉదయం 7-8 మధ్యనే 30 డిగ్రీల సెల్సియస్ దాటి 35 వరకు వెళుతుంది. ఆ తర్వాత 10-11 గంటలకు వచ్చేసరికి 40 దాటుతుంది. మధ్యాహ్నం సమయంలో అంటే 1 గంట నుంచి 3-3:30 ప్రాంతంలో దాదాపు 45 డిగ్రీల సెల్సియస్ దాటుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత మెల్లిగా తగ్గుతున్న పరిస్థితి. ఇదంతా 5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అందుకే తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేశామని వాతావరణ శాఖ చెప్తుంది. దీనికి సంబంధించి హీట్ వేవ్స్ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వైపు వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఈ ఉష్ణోగ్రతల తీవ్రత నిప్పుల కొలిమిలా తెలంగాణ మారుతుందని చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో ఒక ఆశ్చర్యం ఏమిటంటే రేపు ఎల్లుండి అంటే ఆదివారం ఏప్రిల్ 28, 29 సోమవారం ఈ 2 రోజులు మాత్రం వడగాలులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఈ వార్నింగ్ మనకు వెదర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న క్రమంలో రోడ్ల మీద తిరుగుతున్న వాహనాలలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. వాహనాలు రోడ్ల మీద తగలబడిపోతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. అయితే వాహనాల మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో కూడా కొంతమంది మెకానిక్స్, ఎక్స్పీరియన్స్డ్ మెకానిక్స్ మనకు చెప్తున్నారు. దీనికి సంబంధించి నల్గొండ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. నల్గొండ నుంచి రమేష్ అందిస్తున్న రిపోర్ట్ ఒకసారి విందాం. మామూలుగా ఇలాంటివి జరగడానికి ఎక్కువ కారణం ఏంటంటే మామూలు కూలెంట్ లీకేజ్ లాంటివి, కూలెంట్ లీకేజ్ ఉన్నా, ఇంజన్ ఆయిల్ సరిగా లేకపోయినా, లేదంటే ఫ్యాన్ తిరగకపోయినా బండి ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ ఓవర్ హీట్ కావడం వల్ల ఇట్లే తగలబడిపోవడము, వైరింగ్ షార్ట్ అయ్యి కూడా తగలబడిపోవడం ఇలాంటివి వస్తుంటాయి. సర్వీస్ టు సర్వీస్ ఖచ్చితంగా చేసుకున్న వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉండవు. అని ఇంతకుముందు గతంలో చూస్తాం, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు కూడా చాలా తక్కువ అని చెప్పవచ్చు. కార్లో చాలా ఉంటాయి కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే దీనికి ఈ ఎండలు కూడా ఒక కారణం సార్. ఇప్పుడు మామూలుగా బయటి వాతావరణమే 46 డిగ్రీస్ వరకు ఉన్నది. దీనివల్ల ఈ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల కూడా బండ్లు జర ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకొరకని మామూలుగా ఈ ఎక్కువ ఎండలు ఉన్న టైంలో కొద్దిగా తక్కువ బండిని లాంగ్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఆగడము, ఇంకోటి ఏంటంటే కూలెంట్ సరిగా ఉందా లేదా చెక్ చేసుకోవడము, మధ్యలో కొద్దిసేపు బ్రేక్ ఇచ్చి వెళ్ళడము,
ఇంకోటి ఏంటంటే ఫ్యాన్ దానికి సరిగ్గా ఫ్యాన్ కరెక్ట్ టైం టు టైం తిరిగితేనే ఫ్యాన్ తిరిగితేనే మీ బండికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వెహికల్ని ఎండలు బాగా ఉన్నాయి కదా అని చెప్పేసి వెహికల్ని ఆపి ఏసీ వేసుకోవడం కూడా తప్పేశారు. బండి రన్ అయ్యేటప్పుడే ఏసీని వాడాలి. బండిని ఆపి ఏసీని వాడడం వల్ల కూడా బండి ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా వరకు ఈ విషయం ఎవరికి తెలియదు. బండి ఇంజన్ స్టార్ట్ లో ఉంచి ఏసీ వేసుకోవచ్చు, కానీ అట్లా వాడడం తప్పు సార్. వెహికల్ రన్నింగ్లో వాడుకోవడం వల్ల అంతగా బండి మీద ఎఫెక్ట్ ఉండదు. ఆపినప్పుడు ఏసీ వాడడం వల్ల బండి ఇంకా ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బండిని రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే ఏసీ వాడాలి. మనకి ఏమైనా ముందుగా తెలుస్తుందా? డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఏమైనా సింబల్ గిట్లా కనిపిస్తుందా? ఈ విధంగా బండి ఓవర్ హీట్ అవుతుంది, ఈ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక ఏమైనా ముందే తెలుస్తుంది సార్. లోపల డాష్ బోర్డ్లో రెడ్ కలర్ రండి, రెడ్ కలర్ మీకు ఫ్లాగ్ గుర్తున్న లైట్ వస్తుంది సార్. ఇక్కడ ఒకసారి మీకు చూసి అర్థమవుతుంది. ఫ్లాగ్ గుర్తున్న లైట్ వస్తుంది సార్. మామూలుగా అంటే కొన్ని వెహికల్స్ ఏమో ఇదేమో ఈ టెంపరేచర్ ముళ్ళు ఉంటుంది సార్. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 50% వరకు నార్మల్ సార్. ఈ 50%కి దాటిపోయిందంటే బండి ఓవర్ హీట్ అవుతుందని అర్థం చేసుకోవాలి సార్. ఇందులో వేరే వెహికల్స్లో ఏంటంటే ఒక ఫ్లాగ్ ఉన్న గుర్తు వస్తుంది. ఈ రెడ్ కలర్లో ఫ్లాగ్ ఉన్న గుర్తు వస్తుంది. బండి ఓవర్ హీట్ కాగానే ఆ గుర్తు వచ్చేస్తుంది. ఆ గుర్తు వచ్చిందంటే వెంటనే వెహికల్ని ఆపేసేయాలి. బండి వెహికల్ని ఆపేసి పూర్తిగా కూల్ అయ్యే వరకు ఎట్టి పరిస్థితిలో రేడియేటర్ క్యాప్ మాత్రం తీయొద్దు. రేడియేటర్ క్యాప్ తీస్తే వాటర్ బాయిల్డ్ అయ్యి వేరే ప్రమాదాలు జరిగే మొత్తం కాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రేడియేటర్ లో కూడా మనం వాటర్ ఉన్నాయా లేవా తెలుసుకోవడానికి ఖచ్చితంగా అది ఉదయం పూట వెహికల్ కూల్ కండిషన్ లో ఉన్నప్పుడు మాత్రమే క్యాప్ తీయాలి. బండిని ఒకసారి రన్ చేసిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితిలో రేడియేటర్ క్యాప్ తీయొద్దు. అది తీయడం వల్ల వాటర్ బాయిల్డ్ అయ్యి మొత్తం మనుషులు కాలిపోయే ప్రమాదాలు. మొత్తం మీద హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఈ మధ్యనే ఒక వాహనం తగలబడిపోయి అందులో ఉన్న 4 సజీవ దహనమైన వార్త మనం విన్నాం. ఈ నేపథ్యంలోనే ఎండల తీవ్రత నేపథ్యంలో వెహికల్స్ పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అనుభవజ్ఞులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వాతావరణ నివేదిక మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా వచ్చే 5 రోజుల పాటు అంటే మే 2వ తేదీ దాకా తీవ్ర స్థాయిలో ఎండల తీవ్రత ఉండబోతుందని వాతావరణ విభాగం ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. మొత్తం 33 జిల్లాల్లో 22 జిల్లాల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కాబట్టి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండడం బెటర్ అని చెప్పి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ రెడ్ అలర్ట్ను దృష్టిలో పెట్టుకోవాలి. సేమ్ టైం వాతావరణంలో అనూహ్యమైన మార్పులు కూడా సంభవించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం పగలంతా తీవ్ర స్థాయిలో ఎండలు ఉండడం, సాయంత్రానికి వడగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఈ వడగళ్ల వానలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వాతావరణంలో మార్పు చేర్పుల కారణంగా బయట తిరగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు. ఇది ఓవరాల్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ విభాగం నుంచి వచ్చిన వార్నింగ్.